డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే శశికాంత్ గారు. ఉషా గారు, ఎప్పుడైతే ఒక రిలేషన్లో ఇద్దరు వ్యక్తులు ఉంటూ ఉంటారో కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత నేను అమ్మాయి యాంగిల్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను. మేబీ ఫినాన్షియల్ పరంగా డిపెండ్ అయ్యి కొన్ని సందర్భాలు చూస్తూ ఉంటుంటాం, లేదంటే వాళ్ళ అవసరాల కోసం మాత్రమే డిపెండ్ అయ్యి కొన్ని చూస్తూ ఉంటుంటాం. కొన్నిసార్లు ఇద్దరికి సఖ్యత కుదరక లేదు అని అమ్మాయి నో చెప్పడం జరుగుతుంటుంది. కారణాలు ఏవైనా తనకి ఇబ్బందికరంగా ఉన్నాయి, నాకు సెట్ అవ్వదు అనుకున్నప్పుడు నో చెప్పే అవకాశం ఖచ్చితంగా ఉందని మనం చెప్తాం. బట్ ఎప్పుడైతే ఆ నోని రిజెక్ట్ చేసి బెదిరింపు చర్యలకు పాల్పడుతూ ఉంటుంటారో, మీ ఇంట్లో ఏ సంబంధాలు చూసినా ఫొటోస్ పంపిస్తాను, లేదంటే సోషల్ మీడియాలో పెడతాను అని బెదిరిస్తూ ఉంటుంటారు. ఆడపిల్లలు చాలా ఇన్సెక్యూర్కి గురవుతారు సార్. ఒక రిలేషన్లో ఉండి పరిస్థితులు సహకరించక ఎప్పుడైతే బయటకు వద్దామనుకుంటుంటారో ఈ బెదిరింపులకు పాల్పడుతూ ఉంటుంటారు. వాటి నుంచి వాళ్ళు బయటపడాలి అన్నా, సెక్యూరిటీని క్రియేట్ చేసుకోవాలి అన్నా, ఇంకో జీవితాన్ని చూడాలి అన్నా లా ప్రకారం మనం చూసుకుంటే ఎటువంటి యాక్షన్స్ ఉన్నాయి అసలు? ఎస్ ఉషా గారు, మీరు చెప్పింది ఆల్రెడీ మా దగ్గర కేసు కూడా ఉంది. ఓకే, సో ఖచ్చితంగా మీరు చెప్పినవి చాలా అవుతున్నాయి కూడా ఇవాళ సమాజంలో. ఈ ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియో ద్వారా బ్రహ్మాండంగా ఎక్స్ప్లెయిన్ చేద్దాము. ఆడపిల్లలు అసలు భయపడే అవసరమే లేదమ్మా. ఎందుకంటే ఎప్పుడైతే ఈ జనరేషన్లో 21st సెంచరీలో అఫైర్స్ రిలేషన్షిప్స్ అన్నవి చట్ట ప్రకారం కూడా కామన్ అయిపోయింది. నేను ఎందుకు అలా అంటున్నానంటే, లివ్ ఇన్ రిలేషన్స్ అన్నది పెళ్ళి కాదు, మ్యారేజ్ కాదు, లివ్ ఇన్ రిలేషన్స్ అన్నది కూడా అఫీషియల్ అయిపోయింది. ఓకే, ఫార్మల్గా పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ లివ్ ఇన్ రిలేషన్స్ అంటే ఏంటి అంటే చట్ట ప్రకారం కూడా అది కామన్ అయిపోయింది. కాబట్టి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటి నుంచి కట్టుదిట్టంగా పెంచకపోతే మాత్రం ఖచ్చితంగా విచ్చలవిడితనానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంతకుముందు పాతకాలంలో ఎలా చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారో ఇప్పుడు కూడా అలా చాలా జాగ్రత్తగా పెంచుకుంటూ రాకపోతే ఈ లివ్ ఇన్ రిలేషన్స్, అఫైర్స్ అన్నవి చాలా చిన్నప్పటి నుంచే 6th 7th క్లాసెస్ నుంచే స్టార్ట్ అయిపోయే ప్రమాదం మనం ఇవాళ స్కూల్స్లో కూడా చూస్తాం. అయితే మీరు అడిగిన ప్రశ్న ఏంటి అంటే, ఒకసారి రిలేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత అమ్మాయికి ఒకవేళ అబ్బాయి కొన్నాళ్ళ తర్వాత ఆయన నిజస్వరూపం తెలిసిన తర్వాత, అమ్మో ఈ అబ్బాయి నిజస్వరూపం ఇదా, నేను ఈ అబ్బాయితో పెళ్లి చేసుకుంటే నా జీవితం నాశనం అయిపోద్ది అని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి స్టెప్ వెనక్కి వేయచ్చా? ఒకవేళ వెనక్కి వేసిన తర్వాత ఈ అబ్బాయి ఒప్పుకోకపోతే ఈ అమ్మాయి ఏం చేయాలి అన్నది మీ ప్రశ్న. చాలా మంచి ప్రశ్న అడిగారు మీరు. ఇలాంటి పరిస్థితుల్లో జనరల్గా ఏం జరుగుతుంది అంటే, స్టార్టింగ్ ఇన్ఫాచ్యురేషన్ ఉంటుంది ఉషా గారు. టీనేజర్స్ హార్మోనల్ ఎఫెక్షన్స్ వల్ల ఇన్ఫాచ్యురేషన్ స్టార్ట్ అవుతాయి. అబ్బాయి అమ్మాయి మధ్య ఏ అమ్మాయిని చూసినా లేకపోతే ఏ అబ్బాయిని చూసినా మొట్టమొదటిగా కలిసిన పేర్స్ అన్నీ కూడా లవర్స్ అనుకుంటారు వాళ్ళు. కానీ అది లవ్వా లస్టా అన్నది తర్వాత తెలుస్తుంది. నార్మల్గా ఏమవుతుంది అంటే, కొద్ది కాలం ట్రావెల్ చేసిన తర్వాత ఈ అబ్బాయి పొసెసివ్నెస్ అంటే ఓవర్ పొసెసివ్నెస్ అయిపోయి ఈ అమ్మాయి మళ్ళీ ఏ అబ్బాయితో మాట్లాడినా లేకపోతే అసలు ఈ అబ్బాయిని సరిగ్గా కలవకపోయినా అనుకున్న టైంకి ఆ అబ్బాయిలో ఒక రాక్షసత్వము, ఒక హారర్నెస్ క్రియేట్ చేస్తానికి ట్రై చేస్తూ ఉంటాడు. కొడతాం జరుగుతూ ఉంటుంది, తాగేసి అసభ్య పదాలు మాట్లాడటం జరుగుతూ ఉంటుంది. ఇట్లా అమ్మాయిలు చాలామంది ఇబ్బంది పడుతూ ఏం చేయాలి తెలియక అటు పేరెంట్స్కి చెప్పలేరు. ఎందుకంటే ఇవన్నీ కూడా అఫైర్స్ ఇంట్లో చెప్పరు. ఓకే, ఇటు ఫ్రెండ్స్కి చెప్పుకొని బాధపడుతుంటారు. ఫ్రెండ్స్ వాళ్ళ జీవితాల్లో వాళ్ళు బిజీ ఉంటారు, అక్కడ వరకు ఈనేసి వదిలేస్తుంటారు. ఈ అమ్మాయికి ఆ ఉచ్చులో నుంచి ఎలా బయటపడాలో తెలియక చాలా అగమ్యగోచకమైన పరిస్థితికి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే నేనేం చెప్తున్నానంటే, యాజ్ ఎ అడ్వకేట్ ఇవాళ సోషల్ మీడియాలో కూడా లీగల్ అవేర్నెస్ అన్నది బాగా క్రియేట్ అవుతుంది. ఓకే, మీరు దయచేసి ఒక మంచి అడ్వకేట్ని కనుక కలిస్తే ఆయన మీకు బ్రహ్మాండమైన సలహాలు ఇస్తారు. ఎట్లా అంటే, ఒకవేళ అబ్బాయి మిమ్మల్ని మీరు నాకు ఇష్టం లేదు అన్న తర్వాత కూడా బలవంతంగా కలవాలి, ఎవరిని పెళ్లి చేసుకుంటానికి వీలు లేదు, ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకుంటే నేను పెళ్లి చేసుకుంటానికి వెళ్ళినా, పెళ్లి చూపులకి వెళ్ళినా నేను ఈ ఫొటోస్ మీ ఇంటికి పంపిస్తాను, ఆ అబ్బాయికి పంపిస్తాను. కొన్ని సందర్భాల్లో అయితే పెళ్ళి అయిన తర్వాత కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు సార్. చాలా కరెక్ట్ చెప్పారు, ఇబ్బంది పెడతారు. ఓకే, ఆ ఫోటోలు చూపిస్తామని అన్యాయంగా ఈ అమ్మాయిని మళ్ళీ వాడుకుంటారు, శారీరకంగా వాడుకుంటాం జరుగుతుంది. ఇట్లాంటప్పుడు అమ్మాయిలు ఒక్కసారి ఆ బాక్స్ ఏదైతే కుక్కూన్ లాంటి బాక్స్లో వాళ్ళ మైండ్ ఉంటుంది, ఆ బాక్స్ని బద్దలై బయటకు రావాలి. మహా అయితే ఏమవుతుంది, మీరు ఒకరికో ఇద్దరికో చెప్పాల్సి వస్తుంది.
అంతేగాని మీరు జీవితాంతం సఫర్ అయ్యే అవసరం అయితే ఉండదు. ఎగ్జాక్ట్లీ, పార్ట్నర్కి నిజం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్, అబ్సల్యూట్లీ. తెలియక మీరు తప్పు చేసి ఎవరితో అయినా రిలేషన్లోకి వెళ్ళి అది కరెక్ట్ రిలేషన్ కాదు, అబ్బాయి మంచోడు కాదు అన్నప్పుడు, ఆ అబ్బాయి బ్లాక్మెయిల్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక అడ్వకేట్ని సంప్రదించి ఆ అడ్వకేట్ ద్వారా ఆ అబ్బాయికి ఫోన్ చేయించి ఈ అడ్వకేట్ తోటి ఒకవేళ నువ్వు ఇలానే కంటిన్యూ చేస్తే నీ మీద ఎలాంటి సెక్షన్స్ వేయచ్చు, ఓకే, ఒకటి బ్లాక్మెయిలింగ్, ఒకటి ఎక్స్టార్షన్, ఒకటి స్టాకింగ్, ఇలాంటివి ఐపీసీలో దగ్గర ఇలాంటి పనులు చేసే వాళ్ళకి 5 నుంచి 6 సెక్షన్స్ వరకు వాళ్ళ పైన వేసి 3 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళు శిక్ష పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రేపు కూడా జరిగేది ఇలాగే. అంటే ఒకసారి ఆ అబ్బాయి ఇష్టం లేదు నాకు అన్నాక కూడా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పిలిచి ఫిజికల్ రిలేషన్లో ఫోర్స్ఫుల్గా భయపడిచ్చి దిగినప్పుడు దాన్ని సెక్షన్ 376 కింద రేప్ కేసు కిందకి 100% ఫైల్ చేయొచ్చు. ఆ అబ్బాయిని ఇట్లాంటి రేప్ కేసెస్లో అయితే ఇమీడియట్గా జైల్లో వేయడం జరుగుతుంది. ఆ బెయిల్ కూడా 40 days 50 days వరకు రాదు. కాబట్టి అమ్మాయిలు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎగ్జాక్ట్లీ, ఈ అవేర్నెస్ కావాలి సార్. లా అవేర్నెస్ అనేది తెలియకనే చాలా మంది జీవితంలో ఒక అడుగు ముందుకు వేయడానికి ఆలోచిస్తుంటుంటారు. ఏదో సిటీలకు వస్తారు, సెటిల్ అవ్వాలి అనుకుంటుంటారు, మంచి మంచి జాబ్లలో ఉంటారు, ఓ పరిచయం ఏర్పడుతూ ఉంటుంది, ఏదో చిన్న మిస్టేక్ కావచ్చు, లేదంటే ఇద్దరికి భేదాభిప్రాయాలు కావచ్చు కలుగుతూ ఉంటాయి. నో చెప్పినప్పుడు అది అవతల వ్యక్తి రిజెక్ట్ చేసే ప్రాసెస్లో మానసికంగా బాధపడుతూ ఉంటుంటారు, పేరెంట్స్ని ఇబ్బందికి గురి చేస్తుంటుంటారు. నెక్స్ట్ మ్యాచ్ అప్రోచ్ అవ్వాలి అంటే ఎక్కడ లేని ఇన్సెక్యూరిటీస్ వస్తుంటుంటాయి. మీరు ఇందాక ఒక పాయింట్ చెప్పారు, నిజాయితీగా ఫస్ట్ ఓపెన్ అయిపోయేంత ఉత్తమం ఇంకొకటి లేదు. సిచ్యుయేషన్ ఇది జరిగింది, నాకు ఈ సందర్భం వచ్చిందని బయటకు వచ్చానన్న ఆ విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలన్నారు. అది నిజంగా సార్, అది చాలా బలాన్ని ఇస్తుంటుంది ఆడపిల్లకి కనుక ఓపెన్ అవ్వగలిగితే అటువైపు. కరెక్ట్ అండి. ఎందుకంటే ఉషా గారు, మనం ఈ మధ్యకాలం చూస్తూ ఉంటే మా దగ్గరికి వచ్చే కేసుల్లో తరచుగా పెళ్ళి అయిన తర్వాత ఎన్ని కేసులు వస్తున్నాయో పెళ్ళి కాకముందు కూడా అన్ని కేసులు వస్తున్నాయి. ఇది ఒక ట్రెండ్ మేము యాజ్ అడ్వకేట్స్ అబ్జర్వ్ చేస్తున్నాము. ఇంతకుముందు పెళ్ళిళ్ళు అయిన తర్వాత గొడవలు వినేవాళ్ళము. ఇప్పుడు ట్రెండ్ చూసుకుంటే, గ్రాఫ్ కనుక చూసుకుంటే, పెళ్ళి కాకముందు వచ్చే కేసులు కూడా విపరీతంగా అవుతున్నాయి. అంటే పెళ్ళి కాకముందే అబ్బాయి అమ్మాయి పట్ల క్రూయాలిటీ, హింసిస్తాము, కొడతాము, అసభ్య పదజాలం వాడతాము, ఇట్లా బలవంతమైన ఫిజికల్ రిలేషన్లోకి ఇన్వాల్వ్ అవుతాము. ఇట్లాంటి కేసెస్ ఈ మధ్య గ్రాఫ్ చూస్తే విపరీతంగా పెరిగింది. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ లివ్ ఇన్ రిలేషన్ ఎప్పుడైతే కామన్ అయిపోయిందో, ఎప్పుడైతే చట్ట ప్రకారం కూడా పర్వాలేదు అన్న భావన వచ్చేసిందో సమాజంలోకి, ఎఫ్ఐఆర్ అనేది కంపల్సరీ అయిపోయింది. అంటే పెళ్లి చేసుకున్న తర్వాతనే ఫిజికల్ రిలేషన్ దిగాలి అన్నది చాలా దూరం అయిపోయింది. ఎఫ్ఐఆర్ అన్నది కామన్ అయిపో వల్ల పెళ్ళికి ముందే, పెళ్ళి తర్వాత జరగాల్సిన గొడవల కంటే ఎక్కువ గొడవలు పెళ్ళికి ముందే జరుగుతున్నాయి. అయితే పెళ్ళికి ముందే జరుగుతాయి కాబట్టి అమ్మాయిలు ఎవరికి చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నారు. కానీ నేననేది ఏంటంటే, తల్లిదండ్రులకి 99% ఓపెన్ అప్ అవ్వాలి. లేదు నాకు చాలా భయము అన్నప్పుడు అట్లీస్ట్ మా అలాంటి మంచి అడ్వకేట్స్ దగ్గరికి వచ్చి కలిస్తే తప్పకుండా ఆ అబ్బాయితోటి మాట్లాడి మందలిచ్చి మీ జీవితం నుంచి బయటకు పంపించేస్తాము. లేదా ఖచ్చితంగా ఆయన మీద క్రిమినల్ యాక్షన్ తీసుకుంటాము. మిమ్మల్ని ఫోర్స్ చేసి ఫిజికల్ రిలేషన్లో దిగినా, మిమ్మల్ని కొట్టినా, మిమ్మల్ని తిట్టినా రేప్ కేసెస్ కిందకి అది మనం పెట్టచ్చు. అదే కాకుండా ఎక్స్టార్షన్, బ్లాక్మెయిల్ ఇందాక చెప్పినట్టు దగ్గర 10 సెక్షన్స్ వరకు మనం వేయచ్చు. సో అమ్మాయిలు 1% కూడా భయపడకుండా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. తప్పకుండా సార్, మంచి అవేర్నెస్ వీడియో ఇది. చాలామంది ఆడపిల్లలకి ఇది హోప్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మీరు కనుక ఇటువంటి రిలేషన్లో ఉండి ప్రజెంట్ ఇబ్బంది పడుతూ బెదిరింపులకు గురి అవుతూ మీరు కనుక ఉంటే కింద స్క్రోల్ కాంటాక్ట్ చేయొచ్చు. శశికాంత్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.